వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ విద్య ఎంతో కీలకం. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు నిర్దేశించుకున్న రంగంలో నాయకత్వపు లక్షణాలు పెంపొందించుకోవడానికి ఇంటర్మీడియట్ విద్య ఎంతో కీలకమని, క్రమశిక్షణతో విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మోడ్రన్ రూఫ్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విద్యార్థులు నిర్దేశించుకున్న రంగంలో పరిపూర్ణత చెంది ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు ఇంటర్మీడియట్ విద్య ఎంతో కీలకమని, ఆ దిశగా విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఎన్నుకున్న రంగంలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నారు. ఇంటర్మీడియట్ దశలో మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా 2 ఏళ్లు మీరు తీసుకునే శ్రద్ధ, అలవర్చుకునే క్రమశిక్షణ రాబోయే 50 ఏళ్ల పాటు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుందన్న లక్ష్యంతో మీరు విద్య అభ్యసించాలన్నారు. పేద విద్యార్థి విద్యను అభ్యసించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ను ఉచితంగా అందిస్తుందన్నారు. విద్యార్థులు గైడ్స్ మీద ఆధారపడకుండా అధ్యాపకులు చెప్పిన ప్రతి అంశాన్ని పాఠ్యపుస్తకంలో చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మంచి నాలెడ్జ్ పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మోడ్రన్ రూఫ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బట్టు గీతాంజలి, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కౌన్సిలర్ షాకీరా బేగం, తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఏపీసీ సమగ్ర శిక్ష సుభాషిణి, ఎంఈఓ గురుమూర్తి, నిడదవోలు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, పట్టణ జనసేన అధ్యక్షులు రంగారమేష్, బీజేపీ పట్టణ ప్రెసిడెంట్ నీలం రామారావు మరియు మోడ్రన్ రూఫ్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యా వ్యవస్థపై చూపుతున్నటువంటి అభినందనలు, అలాగే కృతజ్ఞతలు. మా ఆహ్వానం మన్నించి మీరు మా కాలేజ్కి విష్ చేసి వారందరూ వచ్చి మమ్మల్ని అందరినీ ఇంత మోటివేట్ చేస్తున్నందుకు, మీ ప్రెజెన్స్తో మోటివేట్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఏమాత్రం ఆలస్యం ఇచ్చి మీకు చెప్పేస్తాను సార్ ప్రోగ్రామ్ని. సో ఈ కాలేజ్ ఎక్స్క్లూజివ్లీ గర్ల్స్ కాలేజ్గా 1983లో ఎస్టాబ్లిష్ అయ్యిందండి. సో 1983లో ఎంపీసీ, బైపీసీ ఒక సెక్షన్ గాను, సిఈసి, హెచ్ఈసి ఒక సెక్షన్ గాను మాత్రమే స్టార్ట్ అయ్యి చాలా కొద్దిమంది విద్యార్థులతో ప్రారంభించబడి ఇక్కడ నిడదవోలు పట్టణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక కాలేజ్ విద్యార్థులు రూపంగా ఉంది సార్. అలాగే సిఈసిలో 500 మార్క్స్కి 486 మార్క్స్ సాధించి ఆ అమ్మాయి కూడా డిస్ట్రిక్ట్ ర్యాంక్ తీసుకుని ఉంది సార్. సో అదేవిధంగా వొకేషనల్ గ్రూప్లో కూడా సార్ మనకి 500కి 459 మార్క్స్ తోటి డిస్ట్రిక్ట్లో కూడా మంచి మార్క్స్తో సాధించినటువంటి వొకేషనల్ విద్యార్థులు ఉన్నారండి. అలాగే ఫస్ట్ బైపీసీలో మన ఫస్ట్ స్ఫూర్తితో మీ అందరూ కూడా ఈ సంవత్సరం బాగా చదువుకొని బుక్స్ అవి కూడా మీ బుక్స్ కొనాలంటే బోలంత రేట్ అవన్నీ కూడా. అటువంటిది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి స్టెప్గా ఈ విద్యార్థులకి ఈ వరకు 10th క్లాస్ దాకా ఇచ్చి ఉన్నారు. మన ఇంటర్మీడియట్కి అయితే 5 సంవత్సరాల నుంచి ఒక ముస్లిం ఇచ్చిన చెప్పినటువంటి హై స్కూల్ గ్రౌండ్లో టోటల్గా 5 బిల్డింగ్స్ నేను అంటే కాంట్రాక్టర్గా కట్టినాయి, అంటే నేను కట్టినాయి అంటే వేరేగా అర్థం ఉంది. అలాగే ఈ బిల్డింగ్ కూడా పైన ప్రాబ్లం వస్తే సెలవులు ఇచ్చిన కాడి నుంచి మళ్ళీ స్కూల్ తెరిచే లోపల దీన్ని కంప్లీట్ చేసి చెప్పినటువంటి పరిస్థితి ఒక టైంలో ఇది కూడా. అలాగే ముఖ్యంగా మన మినిస్టర్ గారు వచ్చాక అన్నీ కూడా శుభ సూచకాలే. ముఖ్యంగా మన 3 మండలాలకి, విలేజెస్కి కూడా గ్రాంట్ సుమారు 10 కోట్లు తెచ్చినటువంటి ఘనత రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు, మన మినిస్టర్ గారు తెచ్చారు. అలాగే ఈ కాంపౌండ్లో కూడా మినిస్టర్ గారు అనౌన్స్ చేయకపోయినా కానీ ఒక 5 కోట్లతో మినిస్టర్ గారు చేతుల మీదుగా ఇక్కడ ఒక వర్క్ కూడా త్వరలోనే ప్రారంభిస్తారని కూడా మీ అందరికీ కూడా సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ సార్ మినిస్టర్ గారు అది మన ముందున్నటువంటిది హాస్టల్ పర్పస్గా కట్టారు సార్ అది ఆ బిల్డింగు యాక్చువల్గా. కానీ దాన్ని అప్పటి నుంచి కూడా వినియోగంలోకి తీసుకురాలేదు. ఒక ప్రజా సొమ్ము కానీ గవర్నమెంట్ ద్వారాగా ఖర్చు పెట్టినటువంటి ఆ బిల్డింగు మీ ద్వారా దాన్ని మళ్ళీ వాడుకలోకి తీసుకురావాలని కోరుకుంటూ,
అలాగే ఇక్కడ సిబ్బందికి అలాగే విద్యార్థులకు కూడా ముఖ్యంగా ఒకటే మీకు మనవి, విద్యార్థులందరికీ కూడా మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఎన్నో ఆశలు పెట్టుకుని చదివిస్తారు. మీరు సక్రమంగా మీ ఉపాధ్యాయ సిబ్బంది చెప్పింది తూచా తప్పకుండా మంచి పొజిషన్లోకి వెళ్ళాలి. అలాగే మన నిడదవోలకి, మీ తల్లిదండ్రులకి, మన పరిసరాలకి అన్నిటికీ కూడా మీరు మంచి పేరు తీసుకురావాలని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా మన మంత్రివర్యులు కూడా ఇంకా నిడదవోలు నియోజకవర్గాన్ని కానీ జిల్లా మంత్రిగా 7 నియోజకవర్గాలు కూడా ఆయన మంత్రి వేళ మన నిడదవోలకే కాదు, అలాగే వారి సారథ్యంలో మన నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలని వారిని మరీ కోరుకుంటూ, అలాగే వారికి మనందరం కూడా వెనక వెన్నుదన్నుగా సపోర్ట్ కూడా ఉండాలని కూడా మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు గారికి, రంగా రమేష్ గారికి, అలాగే మన ప్రిన్సిపల్ మేడం గారికి, విద్యాశాఖ అధికారులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం అండి. మరి ఇప్పటి వరకు ఈ కాలేజీ గురించి పెద్దలు అందరూ చెప్పారు. అది కూడా మనకు తెలిసినటువంటి విషయం అండి. ఏ పట్టణంలోనూ కూడా 2 జూనియర్ కాలేజీలు, 2 డిగ్రీ కాలేజీలు ఉండటం చాలా అరుదు. ఆ యొక్క అదృష్టం మన నిడదవోలకి దక్కిందండి. దక్కినందుకు సంతోషం. అలాగే మరి మంత్రివర్యులకి నాకు వినపం ఏంటంటే 4 కాలేజీలు అయితే ఉన్నాయి సార్. మన పీజీ కాలేజీ అయితే లేదు నిడదవోలు పట్టణానికి. రాజమండ్రి కానీ ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. ఆ పీజీ కాలేజీ మీద కూడా తమరు కాస్త దృష్టి పెట్టి మరి ఈ నిడదవోలు పట్టణానికి పీజీ కాలేజీ మంజూరు చేయించవలసిందిగా మీ 5 సంవత్సరాల కాలంలో నేను కోరుకుంటూ ఉన్నాను సార్. అలాగే నేను దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆంధ్ర తెలంగాణకి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నాను. అలాగే వెస్ట్ గోదావరి హిందీ ప్రచార కమిటీ అధ్యక్షుడు కూడానండి. అలాగే మన ఈ డిగ్రీ కాలేజీలో కానివ్వండి, జూనియర్ కాలేజీలో కానీ ద్వితీయ భాషగా హిందీ ఉంది. అటువంటి విద్యార్థులు డైరెక్ట్గా వాళ్ళ ప్రవీణ విశారద కట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క విద్యార్థులు ఈ యొక్క సమాచారం తెలుసుకొని హిందీ పరీక్షలు కట్టి జాతీయ భాష అయినటువంటి హిందీ వ్యాప్తికి, రాజభాష అయినటువంటి హిందీ వ్యాప్తికి అందరూ కృషి చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. దాన్ని గొప్ప మలుపు తిప్పేటువంటి ప్రధానమైనటువంటి విద్యా సంవత్సరాలు ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు మాత్రమే. ఇది నా స్వానుభవంలో కూడా నేను చెప్తున్నాను. మీరు ఇక్కడి నుంచి దాటి బయటికి వెళ్ళగలిగితే మీరు ఏది సాధించాలని కూడా సాధించగలుగుతారు. ఇవాళ పాస్ అవడం అనేది పెద్ద కష్టం కాదు, కానీ ఇవాళ అందరూ పాస్ అయిపోతున్నారు. కానీ ఉత్తీర్ణతలో కూడా ఇవాళ ఏమైపోయిందంటే 80% మార్కులతో ఉత్తీర్ణులు ఏమంటే ఎవరో పెదవి విరుస్తున్నారు. ఏముందో పెద్ద 80% అన్నారు. ఇవాళ 95%, 98%, 99% మార్కులు వస్తేనే వాళ్ళు సరైనటువంటి విద్యార్థులుగా పరిగణించేటువంటి రోజులు వచ్చేసినాయి. ఇవాళ మా టైంలో అయితే ఒక 60% మార్కులు వస్తే మాకు అబ్బో 60% వచ్చింది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని అనుకునేవారు. ఇప్పుడు అది లేదు పరిస్థితి. అంటే కాంపిటీషన్ పెరిగింది, మీ యొక్క ఐక్యూ కూడా పెరిగింది, సునిశ్చితంగా ఆలోచిస్తున్నారు. అదేవిధంగా టీచింగ్ ఎయిడ్స్ కూడా పెరిగినాయి మీకు. ఆ రోజుల్లో మాకు డిజిటల్ మీడియా లేదు, డిజిటల్ విధానంలో చదువు చెప్పేటువంటి పద్ధతి లేదు. ఇవాళ మీకు డిజిటల్ విధానంలో మీ అందరూ చిన్నప్పటి నుంచి వాట్సాప్ చూడటమో, లేకపోతే మొబైల్ చూడటమో, టీవీ చూడటం అలవాటు అయిన తర్వాత ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది మీకు ఈజీ అయిపోయింది. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా చాలా ఈజీ అయింది. ఇందాక డివిఓ గారు చెప్పారు, కంప్యూటర్ కోర్స్ కూడా ఇక్కడ షార్ట్ టర్మ్ కోర్స్ ఇచ్చామనేటువంటి మాట. ఇవన్నీ మీకు ఎడ్యుకేషన్ని మీకు మరింత చెరువుగా తీసుకొస్తూ ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుని మంచి పరిపూర్ణత చెందినటువంటి విద్యార్థులుగా తయారవడానికి అవసరం ఉన్నటువంటి ఈ 2 విద్యా సంవత్సరాలని మాత్రం ఖచ్చితంగా బాగా ఉపయోగించుకోండి. మీకు తప్పనిసరిగా అన్ని విధాలా ఉపయోగపడడానికి మీ టీచర్స్, మీ ప్రిన్సిపాల్ గారు, అదేవిధంగా మేము ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకులుగా మేము కూడా మీకు ఎప్పుడు తోడ్పాటు అందిస్తాం. ఇప్పుడు కొన్ని సమస్యల గురించి చెప్పారు. ఒకటి ఎదురుగుండా ఉన్నటువంటి హాస్టల్ కట్టిన బిల్డింగ్ నిరుపయోగంగా ఉండిపోయింది అనేటువంటి మాట. ఖచ్చితంగా దాన్ని ఏ రూపంలో తీసుకురావాలి, లేకపోతే మామూలు అనుకున్నటువంటి హాస్టల్ కాకపోయినా ఒకవేళ దాన్ని ఏమన్నా జనరల్గా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కో, డిగ్రీ స్టూడెంట్స్కో హాస్టల్గా గైడ్స్కి ఉండటానికి ఏమన్నా ఉపయోగపడుతుందేమో అది కూడా ఆలోచిద్దాం. ఒకసారి నేను మాట్లాడతాను. నాకు ఇప్పుడే ఆ విషయం తెలిసింది. అదేవిధంగా మా ఎలక్షన్ల వల్ల ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు చాలా ముఖ్యమే, కానీ మమ్మల్ని ఎన్నుకోవడానికి చేసే ప్రయత్నంలో మీకున్నటువంటి సదుపాయాన్ని దెబ్బతీసేటువంటి కార్యక్రమం అది పడిపోయింది. షెడ్ అన్నారు, అదేవిధంగా గోడ పగలగొట్టేశారన్నారు. మీరేదో దేశానికి మంచి చేస్తారని మీరు ఎన్నుకుంటే మా స్కూల్ పాడు చేసేస్తే ఎలాగంటే అని మీకు అనిపించవచ్చు. అలా పాడు చేయకుండా ఉండే విధంగా దాన్ని ఎలా బాగు చేయాలో అవి కూడా చూస్తాం, తప్పనిసరిగా చేసి పెడతాం అనేటువంటి మాట. అదేవిధంగా అధ్యాపకులకు కూడా
నేను 3 నెలల నుంచి వారికి జీతాలు రావటం లేదనేటువంటి మాట చెప్పారు. ఆ విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాల్సిన నిర్ణయం అది. రేపు క్యాబినెట్ మీటింగ్ వెళ్తాను, అక్కడ కూడా నేను మాట్లాడతాను. అదేవిధంగా ఇవాళ పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది నాకు చాలా ఆనందం కలిగించేటువంటి అంశం. ఎందువలనంటే के क्रांति आर भावना सेकंड सीईसी रूपामणि सेकंड HEC शेख समीरा